హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను. అతడు దేవుని కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుడు అతనిని తీసుకొని పోయెను. 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయబడని నమ్మవలెను. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. గట్టిగా చెప్తాను కలిసి. కొరకైతే నిరీక్షణ కలిగి ఉన్నావో, దేని కొరకైతే నిరీక్షణతో కనిపెడుచున్నావో అది నిజమని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం కలిసి. విశ్వాసం అన్నది దేని కొరకైతే నిరీక్షణ కలిగి ఉన్నామో అది రుజువుగా చేసుకోవటం. విశ్వాసం అంటే దేని కొరకైతే నిరీక్షణ కలిగి ఉన్నావో, దేని కొరకైతే కనిపెడుచున్నావో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది నమ్మాలా, దాన్ని రుజువు చేసుకోవాలి. విశ్వాసం అంటే నమ్మటం. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎలా నమ్మాలట? అదృశ్యమైనవి ఉన్నవి అనటకు రుజువు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అదృశ్యమైనది ఉన్నది అంటానికి రుజువు. అదృశ్యమైనది ఉన్నది అంటానికి రుజువు ఏంటంటే విశ్వాసం.